ఎన్నికల సమయానికి ముందు జగన్ కూడా నాకు తెలిసి మరి ఇక నేను గెలవబోతున్నాను, ఇక నాకు ఎదురే లేదు, అసలు నేను ఒంటరిగానే పోటీ చేస్తే నేను గెలుస్తాను అనే ధీమా ఏదైతే ఉందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగను ఇంతగా చతికిలబడటానికి, ఈ ఇంత పెద్ద ఎత్తున ఓడిపోవటానికి ప్రధాన కారణం ఏంటిది అని అంటే జగన్ కూడా కొంత అహంకారము, ఆయనకు విశాల దృక్పథము, దూరదృష్టి లేకపోవటం, భారతదేశ రాజకీయాల వస్తున్నటువంటి మార్పులను అతను గమనించలేదేమో అనిపిస్తుంది. అంటే స్వయం కృపరాధం కూడా జగన్లో ఎక్కువ ఉండటం వల్లనే మరి ఇవాళ జగన్ ఏందనంటే ఇంత ఘోరంగా ఓడిపోవటానికి కారణమైందేమో అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే జగన్ అనుసరించినటువంటి విధానము, నేను ఒక్కనే గెలవగలుగుతాను, మీరు గెలవగలుగుతారా, మీరు పొత్తులు పెట్టుకుంటేనే నేరం, జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అదేదో పెద్ద నేరం అయిపోయినట్టు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అదేదో పెద్ద నేరం అయిపోయినట్టు, ఇక దేశంలో ఎవరు పొత్తులే పెట్టుకోనట్టు, ఇక జగన్కి అది ఒక విచిత్రంగా కనిపిపోయింది. నేను ఒక్కనే వస్తాను, నేను ఒక్కనే గెలవగలుగుతాను, మీరు ముగ్గురు నలుగురు కలిసి వస్తున్నారు, మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, మీకు అసలు గెలవలేనోళ్ళే మీరు ఆ విధంగా వస్తారు అని ఈ విధంగా మాట్లాడి రాజకీయ వాతావరణాన్ని అంతా అసలు మొత్తం చాలా జటిలం చేసుకున్నటువంటి వ్యక్తిగా నాకు జగను కనిపించడం జరిగింది. నేను కూడా అప్పుడు కొన్నిసార్లు వీడియోలలో చెప్పటం జరిగింది. అసలు జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నీకు అభ్యంతరం ఏంటిది? వాళ్ళు పొత్తు పెట్టుకోవటమే ఒక పెద్ద నేరంగా చిత్రీకరించడం ఏంది? పవన్ కళ్యాణ్ మీదనే పదే పదే మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి విమర్శలు చేయించి దాడి చేయించటం ఏంది? ఆ విధంగా పద్ధతిని ఎందుకు అనుసరిస్తున్నావు? ఇప్పుడు దేశంలో ఏ రాజకీయ పార్టీ బలంగా ఉన్నా సింగిల్గా గెలుస్తామనే నమ్మకం దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా భావించటం లేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోనే 20-25 రాజకీయ పార్టీలు ఉన్నాయి. అంటే బీజేపీ గెలవలేకనా? బీజేపీ పొత్తులు ఎందుకు పెట్టుకుంది? కాబట్టి రాజకీయాల్లో మార్పు వస్తున్నాయి. ప్రజలంతా కూడా ఒకే పక్షం, ఒకే పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి అందుకనే దూరదృష్టితోటి కలిసొచ్చే అన్ని భావసారూప్యత కలిగిన పార్టీలతోటి పొత్తులు పెట్టుకుంటాయి. కానీ జగను అసలు అలాంటి విశాల దృక్పథము, రాజకీయ అసలు నేర్పరితనమే లేకుండా పొత్తులే పెట్టుకోవటాన్ని నేరంగా వ్యతిరేకించి మొత్తం దాన్ని దూషించటం మొదలుపెట్టాడు. అదేవిధంగా ఇండియా కూటమిలో 20-25 పార్టీలు ఉన్నాయి. ఒకప్పుడు ఏకధాటిగా రాజ్యమేలిన కాంగ్రెస్ పార్టీ చతికిలబడిపోయి తన పార్టీలో నుంచే ఎన్నో పార్టీలు వెళ్ళిపోయి పిల్ల పార్టీలుగా తయారైతే మళ్ళీ ఆ పిల్ల పార్టీల యొక్క పొత్తుతోటే, ప్రాంతీయ పార్టీల యొక్క పొత్తుతోటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొన్ని సీట్లు గెలిచే అవకాశాలను సృష్టించుకుంటుంది. అంటే పరిస్థితులు ఏ విధంగా మారిపోయినాయి అంటే సంకీర్ణ ప్రభుత్వాలు, సంకీర్ణ కూటమిలు, అంటే కొన్ని కూటమిలతోటి ఒక ఫ్రంట్గా కూటమిలుగా ఏర్పడే నేచరు ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇది జగన్కి అర్థం కాకుండా ఆయన ఏదో ఒక్కడే గెలవబోతున్నట్టు, ఇక తానేదో బలశాలి అయినట్టు, తానేదో ఇక దేశంలో డిఫరెంట్గా ఉన్నట్టుగా, ఇక తాను మిగతా భారతదేశానికే దూరంగా ఉండి ఈయనేదో అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఆ విధంగా మాట్లాడటం ఇలా ఏమైంది? అదే రాజకీయ ఎత్తుగడలతోటి కనుక జగను అదే పవన్ కళ్యాణ్ను ముందే పసిగట్టి పవన్ కళ్యాణ్కు ఒక 30 సీట్లు కనుక ఇచ్చి ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. లేదా బీజేపీతోటి ఎట్లాగూ సెంట్రల్లో మంచి స్నేహ సంబంధాలే కలిగి ఉన్నాడు వైఎస్ఆర్సీపీ. కనీసం బీజేపీతోటైనా పొత్తు పెట్టుకుంటే ఇంకో 10-15% ఓట్లు కలిసి వచ్చాయి. రాజకీయాలు ఎన్నో మారిపోయాయి. వచ్చిన అవకాశాలన్నీ ఉండటం వల్ల తాను ఉపయోగించుకోకపోగా అసలు దూరదృష్టి కలిగి చంద్రబాబు నాయుడు చాలా బలమైన నాయకుడే. కానీ గెలుస్తాననే నమ్మకం ఉన్నప్పటికి కూడా అసలు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకోవటానికి తీవ్రంగా ప్రయత్నం చేయటం జరిగింది. చాకచక్యాన్ని, పరిపక్వతను చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించడం జరిగింది. తనకున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను గమనించి ఒక పవన్ కళ్యాణ్ తోటే పొత్తు కోసము ప్రయత్నం చేసి అంతటితోటే ఆగిపోలేదు చంద్రబాబు నాయుడు గారు. బీజేపీని పొత్తులోకి తీసుకొచ్చే అంతవరకు బీజేపీ వెనకాల పడ్డాడు. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి బీజేపీని లైన్లో పెట్టడానికి, మంచి వాతావరణాన్ని సృష్టించుకోవటానికి చేయని ప్రయత్నం లేదు. అంటే అది రాజకీయ పరిపక్వత. అంటే ఒక పార్టీ, ఒక కూటమి గెలవాలి అని అంటే మొత్తం ఏందనంటే సమీకరణల ద్వారా శక్తిని పెంచుకోవాలి. శక్తిని పెంచుకోవటం ద్వారా ఎదుటి వ్యక్తిని బలహీనం చేయాలి, దెబ్బగొట్టాలి అనేది అది ఉంటుంది. ఆ విధమైనటువంటి భావజాలంతో ఉండాలి. కానీ నేను ఒక్కనే గెలుస్తాను,
పొత్తు పెట్టుకున్నోళ్ళంతా బలహీనులు, లేకపోతే ఓ సింహం ఒకటే ఎళ్ళిపోతుంది. ఏంటిది పదజాలం మూర్ఖంగా మాట్లాడటం, మూర్ఖంగా వ్యవహరించటం వల్ల ఏమైంది మొత్తం? నీకు అసలు నువ్వు రాజకీయ విజ్ఞతను, చాతుర్యాన్ని, వ్యూహాన్ని ప్రదర్శించుంటే నువ్వు నీ నీ వైపుకు అసలు 2, 3 పార్టీలను గనక ముందే చేరదీసుకొని పొత్తు పెట్టుకుంటే 175 స్థానాలలో పవన్ కళ్యాణ్ గారికి ఒక 20, 25, 30 స్థానాలిస్తే, బీజేపీకి ఒక 30 స్థానాలిస్తే నీకు దాదాపు 120, 130 స్థానాలలో తిరుగు లేకుండా ఉండే అవకాశం ఉండేది. కాబట్టి అలాంటి వాతావరణం, దూరదృష్టి, పరిపక్వతనే లేనటువంటి పరిస్థితితోటి మూర్ఖంగా, అహంకారంతోటి ముందుకు పోతే పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయి అనేది ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మొత్తం కంగుతినిపోయి, బిత్తరపోయి అసలు వచ్చిన రిజల్ట్‌ను చూసి జీర్ణం చేసుకోలేక అసలు ఏం జరిగింది అనేది కనువిప్పు జరగటానికి చాలా సమయమే పట్టింది. ఇప్పుడు బలహీనపడిపోయింది. బలహీనపడిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుసరించే విధానాల వల్ల ఇప్పుడు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళైనా ఉంటారా? ఇటువరకు ఆ పార్టీలో ఉన్న నాయకులు పనిచేస్తారా? మొత్తం బయటకొచ్చేస్తారా? మొత్తం ఆ రకమైనటువంటి వాతావరణం ఏర్పడి అసలు తట్టుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు. అంటే చిన్న చిన్న లోపాల వల్ల, దూరదృష్టి లేకపోవటం వల్ల ఒక రాజకీయ పార్టీ, ఒక వెలుగు వెలిగినటువంటి వైఎస్ఆర్‌సీపీ ఒక నాయకుడు కొద్ది కాలంలోనే, అనతి కాలంలోనే మొత్తం కుప్పగూలిపోయి తట్టుకోలేక నిలబడలేనటువంటి వాతావరణము మన కండ్ల ముందలనే చూస్తూ ఉన్నాము. కాబట్టి జగన్‌కు ఆ రకమైనటువంటి పరిస్థితులు మరి ఎందుకు తట్టలేదు? మరి దానివల్ల ఇవాళ ఏపీ రాజకీయాలే మరి చిత్రపటమే మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది జగను స్వయంగా చేసుకున్నటువంటి స్వయం కృపరాధమే అనేది కూడా మరి నాలో ఈ అభిప్రాయం ఉంది.